యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఏదుళ్లగూడెం గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్ రెడ్డి సంస్కరణ సభలో ఆమె పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం టేకుల సోమారం గ్రామంలో ఎండిపోయిన పొలాలను కవిత పరిశీలించారు. సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయిన దృశ్యాలను చూసి చలించిపోయారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కిందని కవిత ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే అన్నారు. ఏదులగూడెం గ్రామంలో రిటైర్డ్ ఎస్సీ గారు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు వారు ఏదులగూడెం గ్రామానికి చేసినటువంటి సేవను మేమందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ లోకల్గా వెంకటేశ్వర లిఫ్ట్ రావడానికి వారు పడ్డటువంటి కష్టాన్ని కూడా భరించవచ్చు. అటువంటి వారిని ఎప్పుడైనా కూడా మన తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటున్న విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీరు అడుగుతున్నట్టుగా అనేకమైన ఇష్యూస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు మరి మొత్తం ముస్లిం సమాజాన్ని మేమే ఉద్ధరిస్తామన్నట్టు మాట్లాడతాం. కానీ నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చేటప్పటికీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి వారికి మరి నోరు రాలేదు. ప్రియాంక గాంధీ గారికి పార్లమెంట్కి రావడానికి వారికి తీరిక రాలేదు. మరి అట్లానే పెద్ద పెద్ద మాటలు చెప్పి ఓట్లప్పుడు మాత్రం మాట్లాడేటటువంటి వాళ్ళు నిజంగా 30 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యను మాత్రం పార్లమెంట్లో లెవెలెత్తలేదు, కళ్ళెత్తు మాట్లాడలేదు. అదే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఒకే విధానంలో ఉండి పనిచేసిందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.